హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనకి హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ అయితే కన్ఫర్మ్ అయిపోయాడు. సో నిన్న సాయంత్రం బీసీసీఐ ఈ ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. సో రాహుల్ ద్రవిడ్ ఆ తర్వాత గౌతమ్ గంభీర్ని సెలెక్ట్ చేస్తారు అన్న వార్తలు గత కొన్ని రోజులుగా ఊపందుకున్నాయి. సో అదే నిజమైంది. డబ్ల్యూబీ రామన్ అండ్ గౌతమ్ గంభీర్ ఇద్దరి మధ్య పోటాపోటీ ఇంటర్వ్యూ స్కిల్స్ నిర్వహించగా లాస్ట్కి గౌతమ్ గంభీర్నే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఆడ్ ఫేవరెట్గా తననే నియమించడం కూడా జరిగింది. అయితే అసిస్టెంట్ కోచ్గా కరుణ్ నాయర్ అయితే ఉండబోతున్న విషయం అయితే మనకు తెలుసు. అంటే గౌతమ్ గంభీర్ సెలెక్ట్ చేసే బాధ్యతలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. అండ్ ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్, మనం కొన్ని రోజులుగా చెప్పుకున్న వార్తల ప్రకారమే జాంటీ రోడ్స్ ఉండే అవకాశాలు ఉండవచ్చు. అతి కొద్ది రోజుల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కూడా ప్రకటిస్తారు. అండ్ ఇక రాహుల్ ద్రవిడ్ యొక్క జర్నీ గురించి మనము వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఈరోజు థర్డ్ T20 జింబాబ్వే వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో ఈ మ్యాచ్ కనుక టీమిండియా గెలిస్తే ఆన్ ద టాప్ అయితే ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉండాలి అని కూడా మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయితే జైస్వాల్ ఎక్కడ వస్తే బాగుంటుంది? ఒకవేళ శుభ్మన్ గిల్ 1 డౌన్లో ఆడితేనా, ఒకవేళ 2 డౌన్లో ఆడితే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ శివన్ దుబే, సంజు శాంసన్ కూడా వచ్చారు కాబట్టి ఎవరు రీప్లేస్మెంట్ చేస్తారు అనేది కూడా కాస్త ఉత్కంఠభరితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక రాహుల్ ద్రవిడ్ యొక్క జర్నీ విషయానికి వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో రాహుల్ ద్రవిడ్ గారు 2021లో మనకి కోచ్గా సెలెక్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సౌరవ్ గంగూలీ హయాంలో తనని నియమించడం జరిగింది. పట్టుబట్టి మరి ఒప్పించి తీసుకొచ్చిన రాహుల్ ద్రవిడ్ ఎంతో చేశాడు టీమిండియాకి అని చెప్పుకోవడంలో ఎలాంటి సత్యక్తి లేదు. కానీ కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. సో ఆయన స్టార్ట్ చేయడంతోనే WTC ఛాంపియన్స్తో స్టార్ట్ చేశాడు. అక్కడ ఆయనకి భంగపాటు ఎదురైందని చెప్పుకోవచ్చు. తాత్కాలిక కోచ్గా BBS లక్ష్మణ్ టీమ్ బిని నడిపించడం జరిగింది కొన్ని సందర్భాల్లో. అయితే రాహుల్ ద్రవిడ్ మాత్రం ఒక్కటి నిలబెట్టుకున్నాడు. అదేంటంటే, నా హయాంలో ఎంతోమంది యువకులు వచ్చి వాళ్ళ స్థానాలను సుస్థిరం చేసుకునే బాధ్యతలు ఉంటాయి, నా హయాంలో ప్రతి ఒక్కరు డెబ్యూ చేస్తారు అని వాగ్దానం ఇచ్చాడు. దాన్ని నెరవేర్చాడు. కానీ మేజర్ టోర్నమెంట్స్లో మాత్రం వాళ్ళని ఉపయోగించుకోలేకపోయాడు. అయితే ఇక్కడ చూసుకుంటే WTC ఛాంపియన్షిప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏషియా కప్ ఉండేది. ఆ ఏషియా కప్లో కూడా మనము ఓడిపోయాం. అండ్ T20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్తో ఘోరంగా 10 వికెట్స్ తేడాతో సెమీఫైనల్స్లో ఓడిపోయిన తర్వాత అక్కడ నుంచి బయలాటర్ సిరీస్లో మాత్రం టీమిండియాకి తిరుగులేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టెస్ట్ అండ్ వన్డేల్లో. T20లో అక్కడక్కడ ఓటములు చవి చూసినా కానీ కంబ్యాక్ అయిన తీరు అద్భుతం. అయితే 2022లో రిషబ్ పంత్ విషయంలో ఒక అనూహ్యమైన నిర్ణయం అయితే తీసుకున్నాడు. అది వెడిసిగొట్టింది. అండ్ రాహుల్ ద్రవిడ్ హయాంలో మన వృద్ధిమాన్ సాహాకి కూడా గుడ్ బై ఎదురైంది. అండ్ రాహుల్ ద్రవిడ్ హయాంలో ఎప్పుడైతే వృద్ధిమాన్ సాహాని పక్కన పెట్టిన తర్వాత ఇషాన్ కిషన్, సంజు శాంసన్కి కూడా అంతగా మంచి అయితే జరగలేదు. ఎప్పుడు కూడా అన్యాయమే జరిగిందని చెప్పుకోవచ్చు. బయలాటర్ సిరీస్లో కూడా తనని ఆడించకపోవటం, ఆడించినా కానీ తన స్థానాన్ని తను పదిలం చేసుకోలేకపోవడం అనేది విషయంగా మారింది. సో తర్వాత ఎప్పుడైతే 2023 వచ్చిన తర్వాత అయితే రిషబ్ పంత్ గురించి చెప్పాలని కదా, ఏంటంటే
రిషబ్ పంత్ని ఓపెనర్గా T20లో ప్రమోట్ చేసిన తర్వాత అది విడిచిగొట్టింది. ఏ మ్యాచ్లో కూడా తను మంచిగా ఆడలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ విషయంలో కూడా కొంచెం ప్రయోగం జరిగింది. లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్లో తను 80 and 95 రన్స్ అయితే చేసిన విషయం మనందరికీ గుర్తు ఉంటుంది. సో తర్వాత మనకి నెక్స్ట్ ప్రీవియస్ ఏషియా కప్ కూడా మనం సాధించటం జరిగింది. ఆ తర్వాత 2023 వరల్డ్ కప్ ఫైనల్ దాకా వచ్చి అక్కడ ఓడిపోయిన తర్వాత ఎంతోమంది యావత్ భారతదేశం మొత్తం మూగబోయిందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. మనందరికీ తెలిసిన విషయమే. అందరూ ప్రోత్సాహం అయితే అందించుకున్నారు. ఆ తర్వాత కంబ్యాక్ చూస్తే 2024లో మాత్రం మంచిగా అద్భుతంగా సాగింది. ప్రతి మ్యాచ్లో ఇండియా విజయాలు సాధించి 2024 ఛాంపియన్గా కూడా అవతరించింది అని చెప్పవచ్చు. అయితే ఏ గడ్డ మీద అయితే పోగొట్టుకున్నాడో అదే గడ్డ మీద తనకంటూ కొంత ఆత్మవిశ్వాసం పెరిగి ఆ తర్వాత ఇప్పుడు సంతృప్తి తెచ్చుకున్నాడని చెప్పుకోవచ్చు రాహుల్ ద్రవిడ్ గారు. సో ఇప్పుడు ఐపీఎల్లో కేకేఆర్ మెంటార్గా వెళ్తున్నాడు అన్న వార్తలు కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇలాగే తన కెరియర్ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా గౌతమ్ గంభీర్ గారు కూడా వచ్చారు కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది, T20 వరల్డ్ కప్ ఉంది, ఓడిఐ వరల్డ్ కప్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అండ్ మనకి ఇంకా రెండు WTC ఛాంపియన్ కూడా ఉంది కాబట్టి ఈ WTC అండ్ ఓడిఐ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ ఈ 3 ఉన్నాయి కాబట్టి 2031 వరకు గౌతమ్ గంభీర్ యొక్క గడువు అయితే ఉంటుంది కాబట్టి గౌతమ్ గంభీర్ హయాంలో ఎలాంటి కాంట్రవర్సీస్కి దారి తీయకుండా ఉండాలంటే మంచిగా ఇండియా విజయాల బాట పట్టి ఉండాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ అజిత్ అగర్కర్ గారు వచ్చిన తర్వాత శిఖర్ ధవన్కి కూడా భంగపాటు ఎదురైంది. ఆయన కెరియర్కి కూడా ఎన్కాట్ పడిపోయింది. అది కూడా రాహుల్ ద్రవిడ్ హయాంలోనే జరిగింది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎట్టకేలకి రాహుల్ ద్రవిడ్ అపజయాలతో మొదలుపెట్టినా కానీ విజయాలతో ముగించాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.